జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పేద బలహీన వర్గాలని గంజాయికి బానిసలుగా చేసిన వ్యక్తి ఆయన. ఇటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా గంజాయి వ్యాపారం చేసి వాటి మీద బతికిన నాయకులు, వైకాపా నాయకులను, శాసనసభ్యులు ఆ రోజుల్లో. మరి వాళ్ళు చేబ్రోల్ జాన్ విక్టర్ ఉన్నాడు. కేసులు చూసుకుంటే 2014 నుంచి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసులు పెట్టారు అతని మీద. దోమా రాకేష్, సన్నా వాసు, ఆయన మీద కూడా 2022లో కేసు ఉంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళని మహాత్మా గాంధీ వారసులాగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. వీళ్ళు నడి రోడ్డులో శాంతి భద్రతలు కాపాడాల్సిన ఒక పోలీస్ మీద దాడి చేస్తే దాని మీద చర్యలు తీసుకోవడం తప్ప, పోలీసులు చేసింది తప్పో కాదో న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఎవడు నిర్ణయించడానికి? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు రాజముద్ర వేస్తాడా? కులాల గురించి చెప్తాడు. దెబ్బలు తిన్న కానిస్టేబుల్ దే కులం, ఆయన భార్యదే కులం. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి, అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డికి తేడా ఏం లేదు. అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విధ్వంసం చేస్తే, ఇప్పుడు వైకాపా పార్టీ అధ్యక్షుడుగా రాష్ట్రంలో విధ్వంసం చేయటానికి, అశాంతి సృష్టించడానికి ఆయన తోడ్పడుతున్నాడు అనే దానికి ఆయన పర్యటన నిదర్శనం.